నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ప్రోటీన్స్ ఇంకా ఒమేగా 3 ఫ్యాటీస్ పుష్కలంగా ఉండే చేప జన ఫ్రై చూపిస్తానండి. ఇది మనకి చాలా అరుదుగా దొరుకుతుంది. దొరికినప్పుడు మాత్రం పిల్లలకి తప్పకుండా పెట్టండి. ఈ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఈ చేప జన వేపుడిని చూసేద్దాం. ఈ వేపుడు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక ½ కేజీ దాకా చేప జనని తెప్పించుకున్నాను. దీన్ని మనం శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసి ఈ జనని ఉడికించుకోవాలి. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 లీటర్ దాకా నీళ్లు పోసుకొని ఒక ½ టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ చేప జన వేసుకొని దీన్ని మనం ఉడికించుకోవాలి. మనం ఇలాగే డైరెక్ట్ గా వండుకుంటే దాంట్లోని నీసు వాసన పోదండి. మనం ఇలా ఉడికించడం వల్ల దాంట్లోని నీసు వాసన పోయి చాలా కమ్మగా ఉంటుంది కూర. ఒక 5 నిమిషాలకి ఈ చేప జన గుడ్లన్నీ కూడా చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలా గట్టిపడి మంచిగా ఉడికిపోతాయి. 5 నిమిషాలు ఉడికించుకుంటే మనం సరిపోతుంది. ఇలా ఉడికించుకునే ఈ గుడ్లని ఇప్పుడు మనము ఒక స్ట్రైనర్ తో దీంట్లో నీళ్ళన్నీ వడకట్టేసుకుందాము. ఇలా వడకట్టి రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కూర వండుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకుందాము. ఈ వేపుల్లోకి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇలా నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఉల్లిపాయ కొంచెం మెత్తబడగానే ఇందులోకి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుందాం. అలాగే కూరకు సరిపడా 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 5 నిమిషాలకి ఉల్లిపాయలు ఇలా రంగు మారి మెత్తబడతాయి. ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోని పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా వేపుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన అంతా పోయి నూనె అంతా కూడా ఇలా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఉడికించి రెడీగా పెట్టుకున్న చేప జనంతా కూడా వేసుకోవాలి. చేప జన వేడి నీళ్ళలో వేయగానే చాలా గట్టి పడుతుందండి. కొంతమంది ఈ వేపుడిని గడ్డలు గడ్డలుగా తినడానికి ఇష్టపడతారండి, అంటే కోడిగుడ్డు పొరుట్లాగా. కొంతమంది మొత్తం వేపుడులాగా పొడి పొడిగా ఇష్టపడతారు. నేనైతే ఇక్కడ పొడి పొడిగా చేస్తున్నాను. ఇలా పొడి పొడిగా చేసుకుంటేనే మనకి ఈ వేపుడు చాలా బాగుంటుంది. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని మంచిగా స్మాష్ చేసుకుంటూ ఒక 10-15 నిమిషాలు వేపుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇది మంచిగా వేగిపోతుంది. ఇలా వేపుకున్న తర్వాత మనం దీంట్లోకి కొన్ని మసాలాల్ని వేసుకోవాలి. చూడండి, ఒక 15 నిమిషాలకి ఇదంతా మంచిగా స్మాష్ అయింది, అలాగే మంచిగా వేగింది కూడా. ఇప్పుడు మనం దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకుందాము. అలాగే ఒక ½ టీ స్పూను జీలకర్ర మెంతుల పొడి, అలాగే 1 టీ స్పూను గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నానండి. మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదండి. ఒక 3 నిమిషాలు వేపితే సరిపోతుంది. ఇంకా చివరిగా పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదండి, చేప జన ఫ్రై చాలా ఈజీ కదా చేసుకోవడం, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మేము మొన్న ఆదివారం చేపలు తెప్పించుకున్నప్పుడు అందులో వచ్చిందండి ఈ చేప జన. ఎలాగో నేను వండుతున్నాను కాబట్టి ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా అరుదుగా దొరికి ఈ చేప జన ఫ్రై రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంతో ఈ వేపుడు చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ రోజు నేను మీకు చేసి చూపించిన చేప జన వేపుడు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.